ఈరోజు స్పెషల్ వచ్చేసి చెన్నూరు దమ్ బిర్యానీ ఎలా చేశానో చూడండి. బాబురెడ్డి గారు. ఈరోజు స్పెషల్ వచ్చేసి చెన్నూరు దమ్ బిర్యానీ. ఈ చెన్నూరు దమ్ బిర్యానీ అనేది చాలా ఫేమస్ అయిందనమాట. చాలా ఊర్లలో అంత లెక్క ఇది చెన్నూరు దమ్ బిర్యానీ అని చెప్పేసి బాగా ఫేమస్ అయింది. బాగా చేస్తున్నారనమాట. ఈ కువైట్‌లో కూడా గతంలో విన్నాను చెన్నూరు దమ్ బిర్యానీ అని హోటల్ ఉంది ఇట్లా అని. చెన్నూరు దమ్ బిర్యానీని మా ఊరికి బిర్యానీ వల్ల ఫేమస్ అయిందో, బిర్యానీ వల్ల మా ఊరు ఫేమస్ అయిందో తెలియదు గానీ, మొత్తానికి మటుకు చెన్నూరు దమ్ బిర్యానీ అనేది చాలా ఫేమస్. హైదరాబాద్ బిర్యానీ ఎలాగనో చెన్నూరు దమ్ బిర్యానీ అనేది కూడా అలాగేననమాట. గతంలో మేము చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పడము, చెడి చెన్నూరు అంటే బతకలేనప్పుడు ఎక్కడన్నా ఉపాధి లేనప్పుడు వచ్చి మా ఊర్లో బతకచ్చు అని చెప్పేవారనమాట. మా మా ఊరు చెన్నూరు, కడప దగ్గర చెన్నూరు మండలము, చెన్నూరు గ్రామంలో. ఎందుకంటే బాగా ఫేమస్ అయినది మాకు తమలపాకులు. తమలపాకులు, హిందూ, ముస్లిం గలాటలు బాగా ఫేమస్. నాకు తెలిసినంత వరకు ఆ రెండే అన్నమాట. అలాంటిది ఈ చెన్నూరు దమ్ బిర్యానీ అనేది దానివల్ల చాలా పేరు వచ్చిందనమాట మా ఊరికి. ఇప్పుడు తమలపాకు తోటలు లేవు. ఇప్పుడు మేము బతుకుతీరు కోసము ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు, ఇతర ఊర్లకు వలస వచ్చి బతుకు బతుకుతీరు కోసం, జీవనోపాధి కోసం ఇక్కడికి గల్ఫ్ కంట్రీలకి చాలా మంది వచ్చారు మా ఊరి వాళ్ళు. సో కాబట్టి ఈరోజు స్పెషల్ వచ్చేసి చెన్నూరు దమ్ బిర్యానీ. చూద్దాం ఎలా ఉంటుందో. మీరు మామూలుగా సాధారణంగా అయితే కోడిని మేపి నాటుకొని మేపడం కానీ చేయడం కానీ ఏదైనా కొనుక్కొచ్చుకొని చేసుకుంటారు. కానీ మాకు అలా లేదనమాట. మేము సంవత్సరం పాటు మా కోడికి సంవత్సరం టైం ఉంటుంది చచ్చిపోయినా కానీ. మీకు చచ్చిపోయిన కోడి ఈ రోజులో రేపు కల్లా తినేయాలి. కానీ మేము అలా కాదు. మా చచ్చిపోయిన కోడిని సంవత్సరం పాటు తింటాం అనమాట. అవి చూడండి ఎలా ఉంటారో. సంవత్సరం తర్వాత ఉండే కోడి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. డీప్ ఫ్రిడ్జ్ లో ఇది సంవత్సరం పాటు చెక్కు చెదరకోకుండా ఉంటుంది. కానీ ఇది చనిపోయినా కానీ మాకు ఆకలి తీరుస్తుంది అనమాట. సాధారణంగా మీరు చికెన్ తినాలంటే ఫ్రెష్ చికెన్ ఈ రోజా లేదా రేపటికల్లా అయిపోవాలి, లేకపోతే చెడిపోతుంది చికెన్. కానీ మా కోళ్ళు అలాంటి కోళ్ళు కాదనమాట. ఇవి చనిపోయినా కానీ సంవత్సరం పాటు చెక్కు జరగవు. అంత స్టాండర్డ్గా ఉంటాయి అనమాట. గట్టిగా అది మీ రూఢ సంకల్పంతో నిలబడి ఉంటాయి అనమాట. సంవత్సరం పాటు చెదరడం చచ్చిపోయింది, కానీ సంవత్సరం పాటు బతికే ఉంటుంది అనమాట. అలాంటి కోళ్ళు అనమాట. ఈరోజు ఈ కోడితో చెన్నూరు దమ్ బిర్యానీ చేస్తాం. ఎలా ఉంటుందో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. బాయ్. ముందుగా తగినంత నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. చెక్క, లవంగాలు, యాలక బుడ్డలు, బిర్యానీ ఆకు వేసేసుకున్నాం. పిరికెడు కరేపాకు వేసేసుకున్నాం. కట్ చేసుకున్న 10 పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసుకున్న గుప్పెడు ఎర్రగడ్డ ముక్కలు, కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసేసుకున్నాం. 50 గ్రాములు జీడిపప్పు వేసేసుకున్నాం. తగినంత పుదీనా, కొత్తిమీర వేసేసుకున్నాం. కట్ చేసుకున్న కేజీ చికెన్ ముక్కలు వేసేసుకున్నాం. అర స్పూన్ పసుపు వేసేసుకున్నాం. అర స్పూను ధనియాల పొడి వేసేసుకున్నాం. అర స్పూను గరం మసాలా వేసేసుకున్నాం. ఒక స్పూను స్పైసీ కారం పొడి వేసేసుకున్నాం. ఒక స్పూను కొబ్బరి పొడి వేసేసుకున్నాం. ఒక స్పూను బిర్యానీ మసాలా వేసేసుకున్నాం. తగినంత నమ్మకాన్ని వేసేసుకున్నాం. అదే అండి ఉప్పు. సరిపడేన్ని మసాలాలు వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని చికెన్ దమ్ పెట్టేద్దాం. రైస్కు చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీకి వేసి ఎసరుకు రెడీ చేసేద్దాం. రైస్కు వాటర్ రెడీ అయిపోయినాయి అనమాట. గంట సేపు నానబెట్టుకున్న రైస్ అందులో వేసేద్దాం. రైస్ని లైట్గా ఉడికించుకొని అలా తీసేసుకొని చికెన్లోకి దమ్ పెట్టేదానికి రెడీ చేసేసుకున్నాము. రైస్ని ఫ్లేవర్ మాదిరిగా వేసుకొని కలర్ ఫుడ్ చల్లేసుకున్నాం కొద్దిగా. మళ్ళీ ఇంకో స్టెప్ రైస్ అలా వేసేసుకొని దానిపైన కలర్ ఫుడ్ వేసుకున్నాం, బాగుంటుంది. అలా కలర్ ఫుడ్ వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసుకున్నాం టేస్టీ కోసం. సూపర్గా ఉంటుంది అనమాట. ఫైనల్ టచ్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర చల్లేసుకొని దమ్ పెట్టేద్దాం. రెడీ అయిపోతుంది బిర్యానీ. గుమగుమలాడే చెన్నూరు స్పెషల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందనమాట. స్మెల్ ఓ రేంజ్లో ఉంది. నెయ్యి ఎక్కువ వేసాను, నెయ్యి స్మెల్ ఎక్కువ ఉంది. చాలా రోజులైందనమాట మా ఊరి బిర్యానీ తిని. ఆకలి దంచుతుంది ఓ పట్టు పట్టు. హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్సో మా చెన్నూరు బిర్యానీ కూడా అంతే ఫేమస్ అనమాట. ఇది కడప జిల్లా చెన్నూరు గ్రామం, చెన్నూరు మండలంలో ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది చెన్నూరు బిర్యానీ స్పెషల్. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్, జై భారత్ మాతాకి.